మనకు పిఎంసి అడ్వైజర్గా గంగారెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సార్ మెసేజ్. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ, స్వర్ణమాలమ్మకు నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను ఇంతకన్నా ముందు ధ్యానానికన్నా ముందు వేరే సొసైటీ లోపల ఉన్నా. ఎప్పుడైతే పత్రిజీ జ్ఞానం విన్న తర్వాత ఇది అద్భుతంగా ఉందని అనిపించి సత్యం ఉన్నదనేది తెలుసుకొని, అప్పుడు పిఎంసి ఛానల్ లేకుండే ఆడియో రూపం లోపల, పుస్తకాల రూపం లోపల పత్రిజీ యొక్క జ్ఞానాన్ని నేను తీసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి జ్ఞానము పత్రిజీ దగ్గర ఉన్నది. ఈ భూమి మీద ఎవరి దగ్గర కూడా ఇంత జ్ఞానాన్ని నేను చూడలేను. అందుకొరకు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు. నువ్వెవరో కాలు మొక్కుతుంటే ఏదైతుందో నీకేం కూడా రాదు. ఎవరింటికన్నా మళ్ళీ పత్రిజీని చూసినట్టయితే మన ఇంటికే వచ్చి మనకే వండి మనందరికి కూడా వడ్డించినటువంటి గురువును ఎక్కడ కూడా ఈ భూమి మీద చూడలేము. అంటే ఎంత జ్ఞానం ఉన్నా కానీ పత్రిజీని చూసి మనం ఏదైతుందో నేర్చుకోవచ్చు. ఎలా ఉండాలా, ఎలా జీవించాలా. ఒక రాముడు ఎట్లయితే ఆ యుగం లోపల ఒక కుటుంబం ద్వారా ఏ విధంగా ఉండాలనేది చూపించిండు, ఒక కృష్ణుడు ఏదైతున్నాడో ఏ విధంగా సత్యాన్ని నిలబెట్టాలనేటువంటిది చూసిండు. కానీ పత్రిజీ ఏదైతుందో మళ్ళీ ఆ కుటుంబం లోపల ఉండి, సంసారం లోపల ఉండి మొత్తం ఆ యొక్క ముక్తి నిర్వాణం ఏ విధంగా చెందాలనేటువంటిది ఏదైతుందో జీవించి మన కళ్ళు ముందు చూపించిండు పత్రిజీ. కాబట్టి పత్రిజీ ఏదైతుందో భూపతన వాడినట్టు ఆయన యొక్క గ్రంథాలయం ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందియాల. దాని కొరకు ఏదైతుందో మనమందరం కూడా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, మన కుటుంబం లోపల సంపాదిస్తే ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మనం చేస్తుంటాం. ఎందుకొరకంటే వాళ్ళు ఇవాళ చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉన్నదనేటువంటి ఉద్దేశంతో చేస్తుంటాం. ఎందుకొరకంటే వాళ్ళ యొక్క జీవనం కొరకు. అట్లనే మన యొక్క ఆత్మ కళ్యాణం కొరకు ఏదైతుందో సంపాదించిన దాంట్లోకి వెళ్ళి పత్రిజీ చెప్పింది ఏంటంటే, అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సేవ ఏదైనా ఉన్నదంటే భూమి మీద ఈ ఆత్మజ్ఞానాన్ని పంచడమే. అటువంటి దాని కొరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదైతుందో మనం చేయాలి, నిస్వార్థంగా చేయాలి. కుటుంబం లోపల ఎట్లయితే అన్ని విభాగాలకు మనము ఖర్చు చేస్తుంటామో, మనం సంపాదించిన దాంట్లోకి వెళ్ళి అదేవిధంగా అన్నిటికీ మన లోకల్లా కానీ, మహేశ్వర పిరమిడ్ కానీ, పిఎంసి కానీ అన్నిటికీ డివైడ్ చేసుకుంటా మన దాంట్లోకి వెళ్ళి నిస్వార్థంగా ఇచ్చి ఈ యొక్క ఆత్మను ఏదైతుందో ముక్తిగా దుఃఖరహిత స్థితికి వెళ్ళే అవకాశము మనకు పత్రిజీ కల్పించిండు. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్స్ ఎంత వీలైతే అంత మన ఉన్న దాంట్లోకి వెళ్ళి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మనమందరం కూడా ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.